జూలై మాసంలో మేషరాశి వారికి మొదటి వారంలో అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు విచారంగా ఉండడము, చేసే పనిలో సరి అయినటువంటి ఒక ఉన్నతి లేకపోవడము, లేనిపోని నిందలు భరించడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. అనవసరమైన ఒక ప్రయాణాలు చేయడము, దానివల్ల ఆరోగ్యం చెడగొట్టుకోవడము, అనారోగ్యంగా బాధపడము ఉంటుంది. కొన్ని ప్రయాణాలలో ముఖ్యమైనటువంటి ఒక ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడము జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వారు ఈ జూలై నెలలో మొదటి వారం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే మనోవిచారము, ఎప్పుడూ విచారంగా ఉండడము, ఆరోగ్యం సహకరించకపోవడము, బంధువులతో మిత్రులతో కలహాలు ఏర్పడము, కొంతమందితో నిష్ఠురాలు ఏర్పడి విరోధంగా భావించుకోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆదాయం ఉన్నప్పటికీ చిన్న చిన్న చిక్కులు వచ్చి అవి వెంటనే సమసిపోతాయి, కానీ డబ్బు నష్టపోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సంఘంలో కొద్దిగా అపకీర్తి రావడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త అవసరం. ఎక్కడ కూడా మీడియేటర్గా మధ్యవర్తిగా ప్రవర్తించకండి, తప్పుకోవడం మంచిది. అక్కడి నుంచి అనవసరమైన ఒక కలహాలు ఏర్పడము, దానివల్ల మనశ్శాంతి లేకపోవడము, చెడ్డ పేరు రావడము అనేటువంటిది ఏర్పడుతుంది మూడవ వారంలో. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కానీ వాటి వల్ల కొన్ని చిక్కులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేషరాశి వారు మూడవ వారంలో తగు జాగ్రత్తగా ఉండాలి. ఇక నాలుగవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే ధనాదాయం వస్తుంది. అనుకున్న దాంట్లో వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకున్నటువంటి ఒక ధనాదాయం కలగడానికి ఆస్కారం ఉంది. కొన్ని చిక్కులు వాటంతటవే తొలగిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది, ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ నెలలో అంటే జూలై మాసంలో ప్రతిరోజు కూడా శని స్తోత్రం చదువుకుంటూ ప్రతి శనివారం, జూలై నెలలో ఎన్ని శనివారాలు వస్తాయో అన్ని శనివారాలు శనికి తైలాభిషేకము, రుద్రాభిషేకము చేయించుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారమై కొన్ని కష్టాలు దూరంగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది.